తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు, తాత చాలా మంచి విషయం చెప్పావు, సంతోషంగా ఉంది, కానీ లోకంలో ఏ పనులు చేసిన వారికి ఎటువంటి ఫలితములు లభిస్తాయి? ఎందుకనంటే కర్మలు కూడా ఉత్తమ కర్మలు అన్నీ ఒకటిగా ఉండవు. ఉత్తమ కర్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటాయి. ఏ రకమైన ఉత్తమ కర్మ చేసినప్పుడు ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయో చెప్తే అభిలాషను బట్టి, ప్రవృత్తిని బట్టి, వారికి ఉండేటటువంటి లక్ష్యాన్ని బట్టి వారు ఆ ఉత్తమ కర్మలు చేయగలుగుతారు, లేదా తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఏ ఉత్తమ కర్మ ఏ ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలియచేయవలసింది అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, అధ్వ పరిశ్రాంతుడగు వింతవానికి అన్నం బిడిన ఫలమట్టిదిట్టిదన పెద్ద, అగ్ని సమారాధనమునకు పౌరుష శ్రేష్టత, భవ్య దానములకు తత్తద్వస్తువుల మహామహిమలు, మౌనంబునకు పరిజ్ఞాన శక్తి, యతుల తపంబునకు అధిక భోగము, అహింసకు రూప బల చిదైశ్వర్య సిద్ధి, బ్రహ్మచర్యమునకు పరమాయువు, ఉపవాసములకు చిత్తశుద్ధి, ఫల జలంబులాహరించి ఉనికి అధిరాజ్యము, పత్రభక్షతకు దివంబు ఫలములధిప. ఏ ఏ ఉత్తమ కర్మలు, ఏ ఏ అలవాట్లు, ఏ ఏ జీవన విధానం ఎటువంటి ఫలితాలు చేకూరుస్తాయో చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అన్నిటికన్నా గొప్ప ఫలితం దేనికి అంటే, మార్గంలో నడిచి వెళ్ళిపోతూ చాలా బడలికను పొంది ఉండి ఆకలి వేస్తున్నటువంటి బాటసారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అంత ఎక్కువ ఫలితం రావడం అనేటటువంటిది బడలి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వస్తుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అన్నారు. ఇక అగ్నిని ఆరాధనం చేయడం చేత ప్రయత్న సిద్ధి కలుగుతుంది. మనం ఏ ప్రయత్నాన్ని చేస్తున్నామో, ఏ కార్యక్రమాన్ని సాధించాలని అనుకుంటున్నామో ఆ కార్యక్రమం సిద్ధించాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆరాధించడం చేత కావాలి. అట్లాగే మంచివారికి మనం ఏ ఏ వస్తువులను దానం చేస్తుంటామో దాని చేత సిద్ధి కలుగుతూ ఉంటుంది. అట్లాగే మౌనవ్రతాన్ని పాటిస్తే దాని చేత జ్ఞానశక్తి కలుగుతుంది. గొప్ప తపస్సు చేసినటువంటి వారు అధికమైనటువంటి భోగమును పొందగలుగుతారు. అహింసకు ఫలితము రూపము, జ్ఞానము, బలము ఇవి కలుగుతాయి. దానితో పాటుగా ఐశ్వర్యము కలుగుతుంది. అట్లాగే బ్రహ్మచర్యమును నడిపినటువంటి వారికి దీర్ఘాయువు కలుగుతుంది. ఉపవాసం చేయడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. నీళ్ళు, పళ్ళు మొదలైనటువంటివి స్వీకరిస్తూ వాటిని మాత్రమే తీసుకుంటూ ఎవరు పుణ్యకర్మల యందు మనసు పెట్టి భక్తితో జీవనం చేస్తూ ఉంటారో, సత్వగుణంతో ఉంటారో అటువంటి వారికి రాజ్య పరిపాలనాధికారం కలుగుతుంది. అట్లాగే ఇక కేవలము పత్రభక్షణము మాత్రమే వ్రతంగా పెట్టుకొని మంచి కర్మలు చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి స్వర్గలోకవాసం లభిస్తుంది. అంటే మనసుని నిలబెట్టడం కోసం ఆహార నియమం పాటించడం అని. కాబట్టి ఇటువంటి కారణముల చేత ఉత్తమమైనటువంటి ఫలితములను పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఉత్తమ కర్మలే ధర్మరాజా. ఈ కర్మలను పట్టుకున్నటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి ఫలితములను పొందుతాడు. కాబట్టి మనిషి తెలుసుకోవలసినటువంటి మరికొన్ని ఉత్తమ కర్మలు ఉన్నాయి ధర్మరాజా. వేదమును పఠించినటువంటి వారికి సౌఖ్యము కలుగుతుంది. వేదమును పఠించడంతో పాటుగా వేదము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్న వాడికి ఏ మంత్రమునకు ఏ అర్థము ప్రతిపాదింపబడుతోంది అన్న విషయం మీద సమగ్రమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి సుగతి పొందుతాడు. అంటే మంచి గతులను, ఉత్తమ లోకములను పొందుతాడు. అట్లాగే సత్యవ్రతం చేత అసత్యం ఆడకుండా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం అనేటటువంటిది నియమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు, పూర్వం నేను విన్నదే కానీ